బ్రహ్మముడి. మావయ్య, అంతలోనే మీరు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. అదిగో ఆ కార్నర్ టేబుల్ దాకా వెళ్ళిపోయాను. అదేంటి? అది వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవాలని ఇక్కడికి వస్తే మధ్యలో మనకేం పనిరా? వస్తానమ్మా, వస్తాను కళ్యాణ్. ఎంజాయ్. ఏంటి మావయ్య, ఆ పిల్లనే చూస్తున్నారు? ఇంత జరిగిన తర్వాత కూడా నీ తమ్ముడు ఆ పిల్ల వెనకే కుక్క పిల్లలాగా ఎందుకు తిరుగుతున్నాడో ఇప్పుడు అర్థమైందిరా. గాయత్రి, గాయత్రి, ఈ ఇంటికి నా గుండెకి ఇదొక గాయం. ఒసే గాయత్రి! అబ్బబ్బబ్బా, ఏంటమ్మా నన్ను ఒక దగ్గర ఉండనివ్వవా? నేను నీకేం చెప్పాను? ఏం చెప్పానే? ఏం చెప్పావు? గుర్తులేదు. అక్క గురించి ఏం చెప్పాను? అక్క గురించా? గుర్తొచ్చింది. అక్కకు బాగా పొగవేసి ఎలాగైనా ఈ ఇల్లు వదిలి ఆ ఇంటికి వెళ్ళమని చెప్పాలి అన్నావు. పొగవేడువేంటి? అదంతేనమ్మా, పిచ్చిది. ఏదేదో వాగుతుంది. అక్కకి ఎప్పుడెప్పుడు ఏం కావాలో దగ్గరుండి చూసుకో అని చెప్పానమ్మా. పిన్ని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్తే బాగుంటుంది. అదేనమ్మా, ఇంకా ఎంతకాలమని ఇరికింట్లో ఉంటాం? అందుకని ఆనందరావు గారు నీ పేరుతో ఒక ఇల్లు రాయించారుగా, మనం ఆ ఇంట్లోకి మారిపోతే ఏంటి అంటున్నాను. అవునక్క, ఆ ఇంటికి తాళం వేసేసి అలా ఉంచడం చాలా తప్పు. చాలా పెద్ద మాటలు నేర్చుకున్నావు గాయత్రి. నువ్వేమంటావమ్మా? మనం ఆ ఇంటికి వెళ్ళిపోదామా? పిన్ని, ఆ ఇంట్లో గొడవలన్నీ ఆ డాక్యుమెంట్స్ వల్లే వచ్చాయి. ఆ డాక్యుమెంట్స్ వల్లే కీర్తనికి ఆనందరావు గారికి మధ్య సమస్య వచ్చింది. వస్తే ఈ పరిస్థితిలో మనం ఆ ఇంట్లో దిగామనుకో, కీర్తనికి వాళ్ళ నాన్నగారి మీదున్న అనుమానాన్ని మనం నిజం చేసినట్టు అవుతుంది. ఎందుకవుతుందమ్మా? ఆ ఆస్తేదో నా పేరున రాసుంటే అలా అయ్యేది. అలా లేదే, నీ పేరుతో రాసింది. ఎందుకు మనం మోసం చేసినట్టు అవుతుంది? వద్దు పిన్ని, ఇక మీదటెప్పుడు వాటి గురించి మాట్లాడద్దు. మాట్లాడకుండా ఉంటే ఎలా? ఇది ఆస్తి స్వాధీనానికి సంబంధించిన వ్యవహారం. ఆస్తి లేదు, స్వాధీనం లేదు. మీరు ఆ విషయం ఇంతటితో మర్చిపోండి. అమ్మా, ఏ పనైనా నెమ్మదిగా చేయాలని నువ్వే చెప్పావుగా, ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నావు? నిజమేనమ్మా, తొందరే పడ్డాను. బుద్ధి లేందాన్ని. ఏం చేద్దాం? కాలం అంతా ఈ ఇంట్లోనే చెల్లిపోవాలని ఆ మాయదారి దేవుడు రాసి పెట్టాడు. అంతే. పద. ఆంటీ గారు, ఏమిటి విషయం? వచ్చావా అమ్మా? రా. ఏమైతే ఏముందిలేమ్మా, ఇన్నాళ్ళకి నేను నాలో పొసన మేకనయ్యాను. ఆవిడ మాటలు నేర్చిన చిలుకయింది. నువ్వు రావే. రా కీర్తన. ఏమే మాటలు నేర్చిన చిలక, మీ పిన్ని గారి మీద అంతగా అరుస్తున్నావు? లేకపోతే పనికిరాని కబుర్లన్నీ చెప్తోంది కీర్తన. పనికిరాని కబుర్లు ఏమున్నాయి? మా నాన్న నీకు ఒక పెద్ద ఇల్లు రాసిచ్చారు, అందులోకి మారదాం అంటుంది. అది ఎన్ని అనార్థాలు తెస్తుందో నాకు బాగా తెలుసు. నేను తప్పుగా అనుకుంటాననే కదా నీ ఉద్దేశం? ఆ ఇంటికి వెళ్తే నాకన్నా ఆనందపడేవాళ్ళు ఇంకొకళ్ళుండరు. హలో ఆంటీ, అలా చాట్ నుంచి విని ఏం చేయగలరు? యువతలకు రండి.
కావ్య మీరు కోరుకున్నట్టే ఆ కొత్తింటికి వెళ్తుంది. అదే జరిగితే అమ్మవారికి కాదమ్మా, నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. అయినా నీ అంత పెద్ద మనసు ఎవరికుంటుంది? వద్దు కీర్తన, నాకు ఆ ఇల్లు వద్దు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోతే నేనే ఏదో అడ్డుపుల్ల వేశాననే నింద మోయాల్సి వస్తుంది. ప్లీజ్ కావ్య. అయ్యో, నువ్వింతగా చెప్పిన తర్వాత తను మాత్రం ఎందుకు కాదంటుంది? నువ్వే వచ్చి నీ చేతులతో పాలు పొంగిస్తే అన్ని దోషాలు తీరిపోతాయి. అలాగే, మీరిల్లు మార్చే పని చూడండి. అలాగేనమ్మా. కావ్య, అంతా మంచి జరుగుతుంది. నువ్వేం కంగారు పడకో. వస్తాను. అంతగా మీ మనసును కుదిపేస్తున్న సంగతి ఏమిటో నాకు బాగా తెలుసు మావయ్య. నువ్వు ఊహించలేవు నాగా. మావయ్య, నేను నాగుపావుని, ఏ కన్నంలోనైనా దూరిపోగలను. కానీ నా బుర్రలోకి నువ్వు దూరలేవురా. కావ్య గురించి ఆలోచిస్తున్నావు, కరెక్టా? రెస్టారెంట్లో చూసినప్పటి నుంచి కావ్య మీద మనసు పారేసుకున్నావు, కరెక్టా?